హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రాన్ని చూపిద్దామనుకుంటున్నాను. మనం అందరం సనాతన ధర్మాన్ని పాటిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఇది మన జీవన విధానము. ఈ వాడపల్లి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క టైమింగ్స్, ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం కోనసీమ జిల్లాలోని రావులపాలెంకు 12 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉంది, లేదంటే ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. కోనసీమ జిల్లాకు రైలు సదుపాయం లేదు, అందుచే ప్రతి ప్రధాన పట్టణం నుంచి రావులపాలెంకు బస్సులు ఉంటాయి. దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ రాజమండ్రి. బస్సులు కానీ ఆటోలు కానీ దిగిన తర్వాత దేవాలయానికి వెళ్లే దారి ఇదంతా. ఇక్కడ ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి చూడండి. పూజా సామాగ్రి అమ్ముతున్నారు, ఇంకా సోడాలు, ఆట వస్తువులు అవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముతున్నారు. కోనసీమ స్పెషల్ అయిన ఆత్రేయపురం పూతరేకులు, ఇంకా స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు చూడండి. పిల్లల యొక్క ఆట వస్తువులు అమ్ముతున్నారు. ఇంకా కూరగాయలు, పూల మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తరువాత అంతటి ఖ్యాతి పొందిన వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి. ఈ దేవాలయంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసిన మన మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ దారంతా దేవాలయం వెలుపల భాగము. ఇక్కడ ప్రదక్షిణాలు చేసే దారి ఇది. ఈ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థము మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. వేసవకాలం కాబట్టి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా తిరుమలలో లాగా మాడవీధులున్నాయి. ఈ మాడవీధుల్లో చెప్పులు లేకుండా తిరగాలి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తి రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థము కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ చలివేంద్రాలలో భక్తులకు మంచినీరు, మజ్జిగని సప్లై చేస్తున్నారు. ఇక్కడ వేదాస్విరోచనం కూడా ఉంది. దీని టిక్కెట్టు 1116. ఈ టిక్కెట్ ఇద్దరికి మాత్రమే. మేము కూడా శనివారమే దేవాలయానికి వెళ్ళాం. మేము కూడా ప్రదక్షిణాలు చేసి ఈ వీడియోని తీసాం. ప్రదక్షిణాలను వేల సంఖ్యలో చేస్తున్నారు చూడండి. దేవాలయంలో ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల ప్రత్యేక దర్శనం కూడా ఉంది. అదే విధంగా 200 రూపాయల దర్శనం కూడా ఉంది. ఇది 50 రూపాయల ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి వెళ్లే మార్గము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత 7 శనివారాల తర్వాత మరొక శనివారము అష్టోత్తర పూజ చేయించుకుంటారు. ఇక్కడ అష్టోత్తర పూజ యొక్క టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హోమాన్ని కూడా నిర్వహిస్తారు. అందరూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ హుండీలో ఒక కాయిన్, పువ్వు పెట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ కుబేరుని విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు చూడండి. ఇది ప్రధాన ద్వారము. దీనికున్న తలుపులను చూడండి, ఎంత అందంగా చెక్కారు. ఈ ద్వారాల మీద దశావతారాలను చెక్కారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారు
ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకము. అందువల్లనే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. రండి దేవాలయ ప్రాంగణమంతా చూద్దాం. తిరుమలలో లాగా ప్రధాన దేవాలయం పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. మీరందరూ కూడా దర్శించుకోండి. ఈ దేవాలయంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ దేవాలయం కూడా ఉంది, దర్శించుకోండి. ఆలయ ప్రాంగణంలో దశావతారాలను పెట్టారు. శ్రీకృష్ణుడు, కల్కి భగవానుడు విగ్రహాలను పెట్టారు. ఇవి ఎంతో బాగున్నాయి, చూడండి. ఇంకా దేవాలయ చరిత్ర చూద్దాం రండి. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీనితో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. ఇక్కడ గోవు ఉంది. ఇక్కడ అందరూ గోపూజ చేస్తున్నారు, చూడండి. దీనితో వారికి విష్ణువు అభయమిస్తారు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవముగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతా మనుషులలో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుగుతారు. తరువాత కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదీ తీరంలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీనితో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టె ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడ చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ మూర్తికి ఏమంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని నామకరణ చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది. స్థానికుల ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీనితో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని, విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయం నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ తులాభార మండపం ఉంది, చూడండి. ఈ దేవాలయంలో కూడా నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ వామనుని విగ్రహాన్ని కూడా పెట్టారు, చూడండి. మరో పక్క పరశురాముని విగ్రహం కూడా ఉంది, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.